హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పొటాటో ఫ్రైని కొత్తగా ఎలా ట్రై చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇది నేను నా ఓన్ వేలో ట్రై చేశాను ఫ్రెండ్స్. నాకు చాలా నచ్చింది, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఇది మరింత మందికి సజెషన్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ పొటాటో ఫ్రై తయారీ కావాల్సినవి 1 మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, కారం తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ముందుగా 5 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకోవాలండి. వాటిని బాగా వాష్ చేసుకుని పైన ఉన్న తోలు తీసివేసి ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలుగా చేసుకున్న తర్వాత వేరొక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో బాగా వాష్ చేయాలి. ఎంతలా అంటే బంగాళదుంపలో ఉన్న జిగురు మొత్తం బయటికి పోవాలి. సో అప్పటి వరకు బాగా వాష్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి, నేను ఎంత బాగా వాష్ చేస్తున్నానో ఆ విధంగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతలా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం దగ్గర ఉండి కలయబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే బంగాళదుంప ముక్కలు ఊరికే మాడిపోతాయి. సో మనం దగ్గరుండి కలయబెట్టుకుంటూ ఉండాలి. ఈ విషయం మీరు మర్చిపోవద్దు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలయబెట్టుకుంటూ ఉండాలి. ఇదంతా ఒక 5 to 10 మినిట్స్ టైం పడుతుందండి. వెంటనే జరగదు. నేను స్పీడ్ మోడ్లో పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ 10 to 15 మినిట్స్ లోపు ఈ కలర్ వస్తుంది, బ్రౌన్ కలర్ మనకి. సో నేను స్పీడ్ మోడ్లో పెట్టాను. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో అదే ప్యాన్లో అదే ఆయిల్లో పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకుని బాగా కలయబెట్టుకుంటున్నాను. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలయబెట్టుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేస్తే మగ్గుతాయండి. సో నేను అందుకే ఒక 1 మినిట్ కలయబెట్టుకున్నాక సాల్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అలా కలయబెట్టుకుని
మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. వేసి ఒక్క నిమిషం అలా కలయబెట్టుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాయండి. ఈ విధంగా బ్రౌన్ కలర్స్‌లో వచ్చేసాక మనం వేయించుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయాలండి. 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మనకు కావాల్సిన పొటాటో ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ పొటాటో ఫ్రైని మనం రైస్‌లో కలుపుకొని తినొచ్చు, చపాతీలో తినొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.